మన ఆంధ్ర వాళ్ళకి బెండకాయ ఫ్రైతో పాటు రసం లేదంటే సాంబార్ లేదంటే పప్పు ఇలాంటివంటే కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టమండి. నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై చేసేసాను. దాంట్లోకి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని 2 ఎగ్స్ అయితే బీట్ చేసేసుకున్నాను. ఇలా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ లైట్‌గా పోసుకోవాలండి ఆయిలు. ఆమ్లెట్‌లో ఎక్కువైతే వద్దు. ఆయిల్‌ని అయితే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. లైట్‌గా ఆయిల్ పోసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్‌ని అయితే మనం ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కదుపుతూ ఉంటే ఆ ఆమ్లెట్ అనేది మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చక్కగా వస్తుంది. సో, కొంతమంది ఏంటంటే ఆమ్లెట్ వేసేసిన తర్వాత పైన ఆయిల్ వేస్తూ ఉంటారు. అలా చేయకండి. ముందే ఆయిల్ వేసుకొని దాంట్లో బీట్ చేసుకున్న ఎగ్‌ని వేసేసుకోవాలి. సో, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై అండ్ ఆమ్లెట్. రసం కూడా ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ డే ట్రై చేద్దాం. అండ్ లాస్ట్‌లో కర్డ్ లేకపోతే మన లంచ్ అనేది కంప్లీట్ అవ్వదు కదా! సో, కర్డ్ వేసేసుకొని ఈరోజు లంచ్ అయితే కంప్లీట్ చేసాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.